Good morning children. Today we discuss important questions on trigonometry. Trigonometry నుంచి total important questions ఏమేమి ఉన్నాయి, 2 marks కి ఏమున్నాయి, 4 marks కి ఏమున్నాయి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin square pi by 10 plus sin square 4 pi by 10 plus sin square 6 pi by 10 plus sin square 9 pi by 10 ఈ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్, ప్రూవ్ దట్ cot pi by 6, cot 2 pi by 16, cot pi by 16, cot 2 pi by 16, cot 3 pi by 16 and so on cot 7 pi by 16 వరకు, అంటే cot 4 pi ఉంది, 5 pi ఉంది అండ్ 6 pi కూడా ఉంది. ఓకేనా, ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ cos theta plus sin theta ఈక్వల్ టు √2 cos theta, ప్రూవ్ దట్ cos theta మైనస్ sin theta ఈక్వల్ టు √2 sin theta. చాలా 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 ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకేనా, ఒక 2-3 స్టార్లు వేసుకోవచ్చు ఈ ప్రాబ్లంకి. చాలా క్వశ్చన్ పేపర్స్లో ఈ ప్రాబ్లం అయితే వచ్చి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్, ప్రూవ్ దట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు secant square theta ప్లస్ cosecant square theta దట్ ఈక్వల్ టు secant square theta ఇంటూ cosecant square theta. ఏం లేదు, ఇక్కడ మనకి ఇది ప్రూవ్ చేసిన తర్వాత 1/secant square theta 1/cos square theta, ఇది 1/sin square theta రాసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ cos theta greater than 0, tan theta plus sin theta ఈక్వల్ టు m, tan theta minus sin theta ఈక్వల్ టు n, then show that m square minus n square ఈక్వల్ టు 4√mn. ఇది చాలాసార్లు కొన్ని క్వశ్చన్ పేపర్స్లో 2 మార్క్స్ అండ్ కొన్ని క్వశ్చన్ పేపర్స్లో 4 మార్క్స్కి ఉంది. ఇది 4కైనా రావచ్చు, 2కైనా రావచ్చు. ఓకే, ఇఫ్ tan 20 degrees ఈక్వల్ టు lambda, then show that tan 160 degrees minus tan 110 degrees divided by 1 plus tan 160 into tan 110 degrees equal to 1 minus lambda square divided by 2 lambda. ఓకేనా, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, evaluate cos square 45 degrees plus cos square 135 degrees plus cos square 225 degrees plus cos square 315 degrees. So next problem, find the value of sin 330 into cos 12 degrees plus cos 210 degrees into sin 300 degrees. Okay, next, if sin alpha plus cosecant alpha equal to 2, find the value of sin to the power of n alpha plus cosecant to the power of n alpha. ఓకేనా, ఇఫ్ అంటే ఈ ప్రాబ్లం వచ్చి ఏదైనా cosecant టు ద పవర్ ఆఫ్ n ప్లేస్లో ఏది ఉన్నా సరే దీనికి ఆన్సర్ 2నే వస్తుంది. ఇది యాక్చువల్లీ ఒక ఎంసెట్ బిట్ కూడా అని. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ tan 20 degrees ఈక్వల్ టు p, దెన్ ప్రూవ్ దట్ ఇందాక మనం lambda ఈక్వల్ టు 20 అని చేసాం కదా, సేమ్ అదే మోడల్ ఇది, అలాగే చేయాలి ఈ ప్రాబ్లం కూడా. tan 610 degrees ప్లస్ tan 700 degrees డివైడెడ్ బై tan 560 degrees మైనస్ tan 470 degrees ఈక్వల్ టు 1 మైనస్ p స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ p స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం, cos to the power of 4 alpha plus 2 cos square alpha into 1 minus sin square alpha is equal to 1 minus sin to the power of 4 alpha. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్ కూడా ఇస్తారు. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఈ ప్రాబ్లమ్సే. అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా ఇచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మీరు రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్ నుంచి ఒక 2 మార్క్స్ కంపల్సరీగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఇప్పుడు నేను బోర్డు పైన రాసిన ప్రాబ్లమ్స్లోంచి ఒక 2 వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని రాశాను నేను, అంటే 4 సమ్స్, అంటే ఇందులో ఒక దాంట్లోనే ఒక 5 సమ్స్ ఉన్నాయి. ఈ 5 సమ్స్లోనే ఈ 5 సమ్స్, ఈ 2 సమ్స్. గ్రాఫ్ అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇన్ కేస్ ఒక గ్రాఫ్ నేర్చుకొని ఉంటే మంచిదని గ్రాఫ్ కూడా ఇచ్చాను. కానీ ఈ 7 సమ్స్లోంచి ఒక 2 కంపల్సరీ అనమాట. అంటే ట్రిగ్నామెట్రీ నుంచి మనకి 2 2s ఉన్నాయి అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి లాస్ట్ 2, ఒక 10th ప్రాబ్లం హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఈ 8th క్వశ్చన్ అండ్ 9th క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ నుంచి వస్తుంది. ఇందులో 9th క్వశ్చన్ అయితే గ్యారెంటీగా ఈ పీరియడే ఉంటుంది. ఓకేనా, ఫైండ్ ద పీరియడ్స్ ఫర్ ద గివెన్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి cos 3x + 5 + 7 అండ్ సెకండ్ వన్ వచ్చి tan 5x. ఇందులో కూడా ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. cos 4x + 9 డివైడెడ్ బై 5 అండ్ mod sin x అండ్ tan x ప్లస్, ఇది కూడా ఇంపార్టెంటే, x ప్లస్ tan x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ x. ఓకేనా, ఇందులోంచి x కామన్ తీసేసి చేయాలన్నమాట. అప్పుడు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్, అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్ ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేసి చేయాలి. ఫైండ్ ఎ సైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 2/3. నెక్స్ట్, ఫైండ్ your cosine function whose period is 7. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. నెక్స్ట్ స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. tan x ఈక్వల్ టు 0, tan x అంటే tan xకి మీకు గ్రాఫ్ చేయాలి ఏంటంటే బిట్వీన్ 0 అండ్ π/4, 0కి π/4కి మధ్యలో tan x మీరు డ్రా చేయాలన్నమాట. ఓకేనా. ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఇది ఎక్సర్సైజ్ 6B. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. అంటే ఒక 2 మార్క్స్ కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. Prove that sin square 52 degrees minus sin square 22.5 degrees, sin square 52.5 degrees minus sin square 22.5 degrees equal to √3 plus 1 divided by 2√2. Next problem. Prove that tan 70 minus tan 20 degrees equal to 2 tan 50. Next problem. If a plus b equal to π/4, then prove that 1 plus tan a into 1 plus tan b, ఈ వాల్యూ కనుక్కోవాలి. then prove equal to 2. 1 plus tan a into 1 plus tan b equal to 2. అండ్ సెకండ్ వన్ ఇందులో ఒకటే ఇస్తే 2 మార్క్స్కి ఇస్తాడు, రెండు కలిపిస్తే ఈ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు కలిపిస్తే 4 మార్క్స్కి ఇస్తారనమాట. ఓకే. నేను అన్ని కొంచెం నాకు డౌట్ ఉన్నవన్నీ కూడా 2 మార్క్స్లోనే రాస్తున్నాను. సో cot a minus 1 into cot b minus 1 equal to 2. ఇది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవి రెండు కూడా, ఇది కూడా ఇంపార్టెంటే. ఇవి రెండు కూడా cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus 7 sin 9 degrees equal to cot 36 degrees. Next problem. If tan theta equal to cos 11 degrees plus sin 11 degrees divided by cos 11 minus sin 11 and theta is in the third quadrant. ఈ theta థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏ ప్లస్ చూసుకొని చేయాలి మనం. ఓకేనా. థర్డ్ క్వాడ్రంట్ ఫైండ్స్ theta వాల్యూ కనుక్కోవాలి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే. ఓకే. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం అంటే డివైడెడ్ బై కాస్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక కాస్ను కామన్ తీసి క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. అంటే 1 + tan / 1 - tan వచ్చినట్లు చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్ ఈ ప్రాబ్లం అండ్ cos 9 degrees అండ్ cos 11 degrees చాలా 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 క్వశ్చన్ పేపర్స్లో ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అస్సలు మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. cos 35 degrees plus cos 85 degrees plus cos 155 degrees equal to 0 ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎవాల్యుయేట్ ఇదన్నమాట. ఈ రెండు క్వశ్చన్స్ evaluate sin square 82.5 degrees minus sin square 22.5 degrees. Next cos square 52.5 degrees minus sin square 22.5 degrees. Next problem. Find the maximum and minimum values of 2 problems ఇచ్చాను. maximum and minimum values మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి రెండే కొంచెం టఫ్, మిగతా అన్ని చాలా ఈజీ. అందుకే నేను ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాను. అంటే ఇవి రెండు మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా చాలా ఈజీగా చేయగలరు. 13 cos x plus 3√3 sin x minus 4 and cos x plus 5/3 plus 2√2 sin x plus 5/3 minus 3. ఓకే. వీటికి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. tan alpha minus tan beta equal to m and cot alpha minus cot beta equal to n. Then prove that cot alpha minus beta equal to 1/m minus 1/n. Next problem. If a is an integral multiple of π/2, prove that tan a plus cot a equal to 2 cosecant 2a. అందులోనే సెకండ్ వన్ cot a minus tan a equal to 2 cot 2a. ఇది 4 మార్క్స్ కూడా ఇచ్చారు ఒక్కొక్కసారి. నెక్స్ట్ 1/sin 10 degrees minus √3/sin cos 10 degrees equal to 4. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ √3 cosecant 20 degrees minus secant 20 degrees equal to 4. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇంతతో 2 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇందులోంచి కంపల్సరీగా రెండు 2s ఉన్నాయి, 2 2s కూడా వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇందులో కొన్ని 4 మార్క్స్ సమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా ప్రాక్టీస్ చేసినా 4 మార్క్స్కైనా యూస్ అవుతుంది అండ్ 2 మార్క్స్కైనా యూస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. 7 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మాత్రం లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, లాస్ట్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ 6F 6E నాట్ 6F ఆ ఎక్సర్సైజ్ ఉంది కదా, అందులోంచి మాత్రం ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చి దీంట్లోంచి వస్తుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్.
sin square theta plus pi by 3 plus sin square theta minus pi by 3 equal to 3 by 2. Next, prove that sin 18 degrees equal to root 5 minus 1 by 4. Important question. Sin 18 degrees కట్టడం. సో sin 18 degrees and cos 36 degrees ఏది అడిగినా సేమ్ ఇలాగే చేయాలి. sin 18 కనుక్కున్న ఆ తర్వాత 90 మైనస్ చేస్తే cos 36 degrees వస్తుంది. If A, B, C are non-zero real numbers and A, alpha, beta are solutions of the equation A cos theta plus B sin theta equal to C, then show that sin alpha plus sin beta equal to 2bc by a square plus b square and sin alpha into sin beta equal to c square minus a square by a square plus b square. So next problem. Prove that sin to the power of 4 pi by 8 plus sin to the power of 4 3 pi by 8 plus sin to the power of 4 5 pi by 8 plus sin to the power of 4 7 pi by 8 equal to 3 by 2. Next, prove that sin pi by 5, sin 2 pi by 5, sin 3 pi by 5 and sin 4 pi by 5 equal to 5 by 16. Very important sum. Next, prove that 1 minus secant 8 alpha divided by 1 minus secant 4 alpha that equal to tan 8 alpha divided by tan 2 alpha. Okay. So next problem. Next problem, cos 2 pi by 7, cos 4 pi by 7, cos 8 pi by 7 equal to 1 by 8. నెక్స్ట్ సేమ్ ఇలాగే చేయాలి. రెండు ఒకటే మోడలే. కాస్ 5 ఈ మూడు యాక్చువల్లీ ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఒకటే మోడలే. ఓకేనా? ఈ మూడు కుట్లో ఏదో ఒకటి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. cos pi by 11, cos 2 pi by 11, cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11 equal to 1 by 32. Next, if A is not an integral multiple of pi, then prove that cos A into cos 2A into cos 4A into cos 8A equal to sin 16A by 16 sin A and hence deduce that దీని నుంచి రెడ్యూస్ చేయాలి. అంటే ఏ ప్లేస్లో 2 pi by 15 రాసుకోవాలి. సో cos 2 pi by 15, cos 4 pi by 16 and cos 8 pi by 15 cos 2 pi by 15, cos 4 pi by 15, cos 8 pi by 15, cos 16 pi by 15 equal to 1 by 16. ఇది ప్రూవ్ చేయాలి. సో ఇంతటితో 4 మార్క్స్ సమ్స్ అయిపోయాయి. ఇంకా 7 మార్క్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది కదా, దాని నుంచి మొత్తం 7 మార్క్స్ అన్నీ దాని నుంచి వచ్చేస్తాయి. అందులో ఒకసారి ఏమేమి వస్తాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. 7 మార్క్స్ ఒకటి కంపల్సరీ అనమాట. దీని నుంచే 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ట్రిగ్నోమెట్రీ నుంచి. ఇఫ్ A, B, C ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయినా అడగచ్చు, లేదంటే మొత్తం 90 degrees A plus B plus C ఈక్వల్ టు 90 degrees అని కూడా అడగచ్చు. ఓకేనా? అప్పుడు A/2 ఈక్వల్ టు A/2 ప్లస్ B/2 ప్లస్ C/2 ఈక్వల్ టు 180/2 అని తీసుకొని కూడా చేస్తామని. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఒక్కొక్కసారి వచ్చింది. కానీ అందులోంచి కూడా నేను కొన్ని లెక్కలు ఇస్తాను. అంటే ఏది చేసినా సేమ్ అదే మోడల్ కాబట్టి మీరు ఇవి చేసుకున్న మిగతావన్నీ కూడా చేసేయచ్చు. ఓకే, sin square A/2 plus sin square B/2 minus sin square C/2 equal to 1 minus 2 cos A/2 cos B/2 on sin C/2. Okay, sin A/2 plus sin B/2 plus sin C/2 equal to 1 plus 4 sin pi minus A/4 sin pi minus B/4 sin pi minus C/4. Next, cos A plus cos B minus cos C equal to minus 1 plus 4 cos A/2 cos B/2 into sin C/2. Next, cos square A/2 plus cos square B/2 plus cos square C/2 equal to 2 into 1 plus sin A/2 sin B/2 sin C/2. Next, cos square A/2 plus cos square B/2 minus cos square C/2 equal to 2 cos A/2 cos B/2 sin C/2. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్క్వేర్లో వచ్చిన వాటికి చిన్న షార్ట్కట్ మెథడ్ ఉంది. అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా యూస్ చేస్తే చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? మీరు ఆ మెథడ్లో చేయండి. ఇన్ కేస్ ఆ మెథడ్ మీకు ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ పెడితే నేను తర్వాత వీటిలలో మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకపోయినా, ఏ ఆన్సర్స్ రాకపోయినా, మీకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదో, ఏవి ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కామెంట్ పెడితే నేను ఆన్సర్స్ అన్నీ ఒకసారి మీకు పెడతానమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. In a triangle ABC, prove that cos A/2 plus cos B/2 plus cos C/2 equal to 4 cos pi minus A/4 cos pi minus B/4 cos pi minus C/4. Next, cos A/2 plus cos B/2 minus cos C/2 equal to 4 cos pi plus A/4 cos pi plus B/4 cos pi minus C/4. Sin A/2 plus sin B/2 minus sin C/2 equal to minus 1 plus 4 cos pi minus A/4 cos pi minus B/4 into sin pi minus C/4. Next problem.
a plus b plus c equal to 2s, then prove that sin s minus a plus sin s minus b plus sin c equal to 4 cos s minus a by 2 cos s minus b by 2 into sin c by 2. ఓకే, ఇంతటితో ట్రిగ్నామెట్రీ నుంచి ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏవైనా రాకపోయినా, ఇన్ కేస్ ఏ టాపిక్ అయినా డౌట్ ఉన్నా ఏది ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పెడితే, మేడం ఈ ప్రాబ్లం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఈ టాపిక్ మీరు చెప్పండి అంటే నేను మళ్ళీ అది మొత్తం ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ మాత్రం మిగిలింది. ఆ చాప్టర్ నుంచి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe. Thank you for watching.